అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచన. తిరుపతి ఘటనపైన సమగ్ర విచారణ చేపట్టాలి. మరణించిన వారి కుటుంబాలకు 1 కోటి నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసిన వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు. విజయభారతి పాఠశాలలో ఘనంగా సంక్రాంతి ముందస్తు వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే. ఉట్టి కొట్టి సందడి చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. కన్న తండ్రి చేతిలో అఘాయిత్యానికి గురైన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లిలో కాలనీ ఇల్లు ఇస్తానని హామీ. డీటెయిల్స్ చూస్తే వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనానికి రావడం ఆనవాయితీగా జరుగుతుందని, ఆలయంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను పోలీసు, ఆలయ అధికారులు, మున్సిపల్, పారిశుద్ధ్య సూపర్వైజర్ తో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరిశీలించారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెద్ద ఎత్తున వైకుంఠ ఏకాదశికి భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆలయంలో పోలీస్ బందోబస్తు, బారికేట్ల ఏర్పాటు, అన్నప్రసాదాల పంపిణీపై ఆరా తీశారు. బుధవారం తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది భక్తులు మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం వైకుంఠ ఏకాదశి సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగా ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతుంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. మదనపల్లి నియోజకవర్గం ప్రజలకు ముందస్తు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ, ఆలయ అర్చకులు గోవర్ధన్, ఎండోమెంట్ సిబ్బంది రాజశేఖర్, అంకయ్య, సాయి చిత్ర భాస్కర్, షంషీర్, రఘుపతి నాయుడు, జేసీబీ వేణు, శ్రీరామ వినోద్, నాగమణి, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, సురేందర్ రెడ్డి, గురుమూర్తి, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భమున వచ్చే భక్తాదులకు సౌకర్యరీత్యం పూర్తి స్థాయిగా గుడి ఆవరణలు పోలీస్ బందోబస్తు, అదేవిధంగా వాలంటీర్ల బందోబస్తు, ఎక్కడ కూడా మనుషులు స్టాగ్నేట్ కాకుండా, కష్టం లేకుండా సౌకర్యంగా వాళ్ళు దర్శనం చేసుకొని తమ ఇంటికి చేరేటట్టుగా ఆ సౌకర్యాలు ఎలా ఉన్నాయి చూడడానికి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖ వారు, ఎండోమెంట్ వారు ఇక్కడ ఉన్న తీసుకునేటట్టుగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరూ తమ బాధ్యతలు నిర్వర్తించి పోలీస్ శాఖ వారి సహకారంతో మున్సిపాలిటీ శానిటేషన్ క్లీనింగ్ చేస్తుంది. అదేవిధంగా వాలంటీర్ పనిచేస్తారు. ఎండోమెంట్ వాళ్ళు ఎండోమెంట్ పరంగా అన్ని విధాలుగా సౌకర్యాలు చూస్తారు. అన్ని విధాలుగా రేపు వైకుంఠ ఏకాదశికి మదనపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూర్తి స్థాయిగా ప్రజలకు ఆదుకొని మంచి దర్శనం చేయించి మదనపల్లి పట్టణం కోసం, జిల్లా కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం కూడా ప్రార్థన చేస్తారని చెప్పి సవినయంగా తెలియజేస్తుంది. మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ పేరు పేరున, మా అక్కలకు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళకు అందరికీ పేరు పేరున వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. సంక్రాంతి సెలవులు రాబోతున్న నేపథ్యంలో స్థానిక విజయభారతి పాఠశాలలో నేడు ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలలో పాల్గొనేందుకు పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యేకి విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. రంగవల్లులు, భోగి మంటలు, ఉట్టి కొట్టడం వంటి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సరదాగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యా ప్రమాణాలకు నిలువైన విజయభారతి పాఠశాల నందు ముందస్తు సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించిన డాక్టర్ ఎన్ సేతు మరియు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. క్రమశిక్షణకు మారుపేరుగాంచిన పాఠశాల పట్టణంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని అన్నారు. విద్యతో పాటు సాంప్రదాయాలు, సంస్కృతులను కాపాడటంలో విజయభారతి పాఠశాల ఎప్పుడూ ముందుంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా అన్న కూతురైన పాప గారికి, అదేవిధంగా ఎంటైర్ టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, టీచర్స్ అందరికీ,
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ మార్నింగ్. Very colorful Sankranti is going to be done in the campus and surrounding of the Vijay Bharati school, which the children have done a very colorful Muggulante chala baga chesaru. I am really thankful to you and the participation which you have done. It's very good in performance. I am happy to see the colorful children of Vijay Bharati institution because my Anna is a very fair man, good-hearted, kind enough. He is a man of a preamble of a good and very kind enough person, my Sutana. So, in accordance to that, all the children did hear the performance. It's very appreciable. Very good in manner. I congratulate you all by taking our Sankranti Utsava in colorful manner. Not only the Vijay Bharati campus as well as the entire street till the 100 meters, the entire colorful Muggus have been participated by the children. I am happy to see you all along with your teachers. The teachers who have supported you, helped you. Possibly yesterday night due to some time. But our MLA garu today, he called all the officials and police department and visited the Venkateswara Swami temple. He ordered proper arrangement for the Vaikunta Ekadasi, which is going to be held shortly. Such a wonderful MLA we got it. Not only he is personal, he always thinks about the public and he always thinks about the development of our constituency. And so many people, ఆ కాలంలో కర్ణుడు ఎట్లా ఉన్నాడో నాకు చూడలేదు కానీ ఇప్పుడు మన ధర్మపల్లికి ఒక మంచి కర్ణుడు దొరికాడు. నిమ్మనపల్లి మండలం వెంకోజువారిపల్లెలో నివాసం ఉంటున్న బోయకొండ చిట్టెమ్మల ఇద్దరు కుమార్తెలపై కన్నతండ్రి బోయకొండ గత 2 రోజుల క్రితం అఘాయిత్యానికి పాల్పడిన ఘటన అందరికీ తెలిసిందే. బాధిత కుటుంబ సభ్యులను గురువారం ఎమ్మెల్యే తన నివాసం వద్ద పరామర్శించి ప్రభుత్వం ఇళ్లను అందించే ఏర్పాట్లు చేపట్టాలని హౌసింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా బాధిత మహిళ చిట్టమ్మ మాట్లాడుతూ తన భర్త తన బిడ్డలపై లైంగిక దాడికి పాల్పడడం బాధాకరమని, మదనపల్లి శాసనసభ్యులు మా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇస్తూ ఉచితంగా హౌసింగ్ స్కీమ్ ద్వారా నిర్మించిన ఇళ్లను ఇవ్వాలని అధికారులు ఆదేశించడంతో ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు చిట్టి, మా ఆయన పేరు బోయకొండ, నాకు 8 సంతానం. మా ఊరి పేరు నిమ్మలపల్లి, వెంకోజువారిపల్లి. మా ఆయన 5వ తారీఖు 2 బిడ్డల్ని చేసినాడు. అది తెలిసి ఎమ్మెల్యే గారు ఇంటికి పిలిచి మా మదనపల్లిలోనే ఒక ఇల్లు ఇప్పించి ఈరోజు ఇప్పించి నా బిడ్డలకి ఆధార్ కార్డులు చేపిస్తానన్నారు. ఆ సార్కి ధన్యవాదాలు. అది తెలిసి ఎమ్మెల్యే గారు ఈరోజు ఇంటికాడికి పిలిచి వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వెలుగు సిబ్బంది, చిన్నారులు, వృద్ధులందరూ కలిసి ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. వెలుగు ప్రాంగణమంతా రంగురంగుల ముగ్గులతో, పూల అలంకరణతో ముస్తాబు చేసి అందరూ కొత్త బట్టలు ధరించి పండుగను ఉల్లాసంగా, ఉత్సాహంతో నిర్వహించారు. అందరూ కలిసి మ్యూజికల్ చైర్స్, కబడ్డీ, ఖోఖో ఆటల పోటీల్లో పాల్గొన్నారు. తర్వాత అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో గోమాతను పూజించి భోగి మంట వేసి ప్రసాదాలను స్వీకరించారు. పల్లెటూర్లను తలపించేలా ఈ సంవత్సరం ఎంతో ఆనందంగా ముందస్తు సంక్రాంతిని జరుపుకున్నామని అందరూ హర్షం వ్యక్తం పరిచారు. ఆప్యాయత, అనురాగాల నడుమున సంక్రాంతిని వెలుగు సంస్థలో ఎంతో అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. ఈ సంబరాల్లో కన్వీనర్ భాగ్యలక్ష్మి, ఈసీ మెంబర్ సుజాత, ప్రిన్సిపల్ లీనా కుమారి, సోషల్ వర్కర్ గీత, వార్డెన్ స్వీటీ, సిబ్బంది, చిన్నారులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హైందవ శంఖారావ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి లక్షలాదిగా తరలివచ్చి జయప్రదం చేసిన హిందూ బంధువులందరికీ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు గట్టి రామ్మోహన్, జిల్లా కార్యదర్శి సోంపల్లి సురేష్ బాబులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
గురువారం స్థానిక ది మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసి మార్గదర్శనం అందించిన విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ పెద్దలకు గత 3 మాసాలుగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి నిరంతరం పనిచేసిన వివిధ సంస్థల కార్యకర్తలు హిందూ బంధువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా సభలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించిన కళాకారుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి సహకరించిన ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, ఆర్థిక సహకారం అందించిన దాతలకు, వాహనాలు ఏర్పాటు చేసిన వివిధ సంస్థల అధిపతులకు, సభ నిర్వహణకు స్థలాన్ని అందించిన సభాధ్యక్షులు గోకరాజు గంగరాజుకి, సభ నిర్వహణకి సంపూర్ణ సహకారం అందించిన ఎస్ఎల్వి లైలా గ్రీన్ మెడోస్ సంస్థకు, పోలీస్, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, రైల్వే, నగర కార్పొరేషన్, కేసరపల్లి పంచాయతీ అధికారులకు, మీడియా, సోషల్ మీడియా ప్రతినిధులకు విశ్వ హిందూ పరిషత్ ధన్యవాదాలు తెలియజేస్తుందన్నారు. అలాగే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో స్వామివారి భక్తులు మృతి చెందడం విచారకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జనవరి 5న విజయవాడలో హైందవ సంఘారం అనే పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ హైందవ సంఘారం వివిధ క్షేత్రాలను కలుపుకొని భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుండి మన దీక్ష, ఆలయాల రక్ష అను నినాదాలు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జన సందోహంతో విజయవాడ మొత్తము కాషాయమయమై జన సంగ్రహముల మునిగిపోయింది. ఈ భారీ బహిరంగ సభకు విజయవంతం చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జాతీయ స్థాయిలో జరిగే విధంగా ఈ విశ్వ హిందూ పరిషత్ నిర్ణయం తీసుకుంటుందని తెలియజేస్తున్నాము. ఈ హైందవ సంఘారాన్ని విజయవంతం చేసినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్. సనాతన ధర్మ పెద్దలు, సన్యాసులు, సంతతులన్నీ కలిసి ఈ పోరాట ఉద్యమానికి నాంది పలికినారన్నమాట. జనవరి 5 విజయవాడలో జరిగిన హైందవ సంఘారానికి ఎంతో మంది సాధు సంతులు దొరుకుతారన్నమాట. దాదాపు 200 మంది సాధువులు వచ్చినారు. చిన్నజీర స్వామి దగ్గర నుంచి గణపతి సచ్చిదానంద స్వామి వీరంతా మార్గ ఉద్దేశంతో మన దేవాలయాలు ప్రభుత్వ హస్తాల నుంచి బయటపడిన రోజే మన ధర్మం కాపాడుతునేసి వాళ్ళు నివేదిక ఇస్తారనమాట. ఈ నివేదికలో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమంటే 77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా గవర్నమెంట్, హైకోర్టు, సుప్రీంకోర్టు 12, 25, 26 ఆర్టికల్ ప్రకారం మన ధర్మాల్ని, మన హిందూ దేవాలయాన్ని మనమే పరీక్షలని చెప్పినా కూడా మన ప్రభుత్వాలు మన ఆలయాల్ని విడుదల చేయడం లేదు. ఈ విడుదల కోసం ఈ పెద్ద నాంది జాతీయ ఉద్యమం లేవనెత్తిందన్నమాట. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శన ఉచిత టోకెన్లు ఇచ్చే విష్ణు నివాసం నందు భక్తులు క్యూలైన్లలో తోపులాట జరిగింది. ఈ ఘటనలో 6 మంది భక్తులు మరణించడం జరిగింది. దీనికి యావత్ హిందువులందరూ దిగ్భ్రాంతికి గురయ్యారని వాల్మీకి సంఘం నాయకులు తెలిపారు. దీనికి కారకులపైన ప్రభుత్వం వారు సమగ్ర విచారణ చేపట్టి దోషులకు కఠినమైన శిక్షణ విధించాలని స్థానిక మదనపల్లి ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేశామని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలిపారు. హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో వైకుంఠ ఏకాదశి ప్రధానమైందని, వైష్ణవ దేవాలయాలకు భక్తులు వెళ్లి ఉత్తర ద్వారా వైకుంఠ దర్శనం చేసుకోవడం ఆనవాయితని తెలియజేశారు. తిరుపతి ఘటనపైన సమగ్ర విచారణ చేసి మరణించిన కుటుంబాలకు 1 కోటి పరిహారం, 1 ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధ్యత వహిస్తూ టీటీడీ ఈవోను సస్పెండ్ చేసి భక్తులకు క్షమాపణలు చెప్పాలని సూచించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వెంకటరమణ స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాలని ప్రతి ఒక్క హిందువు భక్తి శ్రద్ధలతో లక్షలాది మందిగా తిరుమలకు చేరుకుంటారు. అదే క్రమంలోనే రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం దర్శనం ఫ్రీ టోకెన్లను ఇచ్చే బారికేట్ల వద్ద మరి వేలాదిగా భక్తులు చేరుకోవడం, మరి టీటీడీ వారు ఈ భక్తులను కంట్రోల్ చేయలేక మరి చేతులెత్తేసి అక్కడ తొక్కిసలాటలో 6 మంది భక్తులు చనిపోవడం, ఎంతోమంది భక్తులు క్షతగాత్రులుగా హాస్పిటల్ చేరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి చర్యలు తీసుకొని హిందూ సమాజాన్ని కాపాడాలని, మరి ఈ ఘటన జరిగిన వెంటనే పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశేఖం వందే వాల్మీకి కవికోకిలం. ముందుగా రామాయణం రచించిన మహా ఆదికవికి పాదాభివందనాలు చేస్తూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా వర్క్ చేస్తున్నాను. నా పేరు సద్దల జయసింహ. ముఖ్యంగా ఈరోజు
ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏమంటే తిరుమలలో లక్షలాది మందిగా ప్రతి ఒక్క సంవత్సరము వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శించుకోవాలని నిమ్మలపల్లె మండల కేంద్రంలోని రాచవేటవారిపల్లి పంచాయతీ ఆచర్లపల్లె దిగువ మాచిరెడ్డిగారిపల్లె వీధి వీధిన ప్రభుత్వ అధికారులు తహసీల్దార్ ధనుంజయులు సర్వేయర్ ఇన్స్పెక్టర్ పల్లా ప్రసాద్ సచివాలయ సిబ్బంది కలిసి 4వ విడత భూములపై ఈ నెల 20వ తేదీన రీసర్వే కార్యక్రమాలు జరుగుతాయని ర్యాలీ నిర్వహించారు. అనంతరం దిగువ మాచిరెడ్డి గారి పల్లెలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామసభలో తహసీల్దార్ ధనుంజయులు, సర్వే ఇన్స్పెక్టర్ ప్రసాద్, రీసర్వే డీటీ సిరాజుద్దీన్, సర్పంచ్ సుబ్రహ్మణ్యం, గ్రామ సర్వేలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 4వ విడత రీసర్వే భూములపై ఆయా గ్రామ ప్రజలు, భూములకు చెందిన రైతులు అధికారులకు సహకరించాలని, సహకారం ఎంతో ప్రాముఖ్యతమైందని, అలా ప్రజలు సహకరించిన ఎడల సర్వే కార్యక్రమాన్ని చేపట్టడానికి చాలా కష్టమవుతుందని, దీనికి ప్రజలందరూ అధికారులకు పూర్తిగా సహకారాలు అందించాలని అన్నారు. రైతుల అన్నదమ్ములు, బంధువులు బయట ప్రాంతాల్లో ఉన్న ఎడల ఈ నెల 20 తేదీన నుండి జరగబోవు రీసర్వేల్లో భాగంగా గ్రామంలో 4 టీములు అధికారులు నియమించి పగడ్బందీగా రీసర్వే చేపడతామని, వారి పొలాల వద్ద రైతులు ఖచ్చితంగా ఉండాలని, రైతుల పొలాల్లో పగడ్బందీగా రీసర్వే చేసి ఆయా భూములను రైతులకు అనుగుణంగా అందజేయడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో భూములు రీసర్వే చేసి రైతులకు ఇబ్బందులకు గురి చేశారని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ గోపీనాథ్, విలేజ్ సర్వే మనోజ్, పంచాయతీ కార్యదర్శి గాయత్రి, మాజీ సర్పంచ్ నాగరాజు, విఆర్ఓలు శాంతకుమార్ రెడ్డి, సుధాకర్, నాగేశ్వర, డిఏ పురుషోత్తమాచారి, వెల్ఫేర్ అసిస్టెంట్ జోష్న, అగ్రికల్చర్ మణికంఠ, వెటర్నరీ భూదేవి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గురుప్రసాద్, దినేష్, ఏఎన్ఎం కవిత, విలేజ్ సర్వేర్లు ఇంతియాజ్, సుబ్రహ్మణ్యం, సుగుణ, మహేష్, సందీప్, తులసి, నాగరాజు, గ్రామస్తులు జనార్దన్ రెడ్డి, బాబురెడ్డి, నాగరాజు, వెంకటరమణ, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఉద్దేశం ఏమంటే ఈ నెల 20వ తారీఖు నుండి ఇక్కడ మాచిరెడ్డి గారి పల్లెలో రీసర్వే కార్యక్రమం చేపడుతున్నాము. కాబట్టి రైతులందరూ తమ భూముల వద్దకు వచ్చి తమ హక్కు పత్రాలతో తమ హద్దులను చూపించుకొని రీసర్వే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ మాచిరెడ్డికి పల్లె రైతులందరినీ కోరుచున్నాము. కొన్ని పేర్లు తప్పులు తల్లి అటా ఇటు రావడం జరిగింది. అందుకే ఇప్పుడు రీసర్వేలో ప్రతి ఒక్క 30 సంవత్సరాలకు ఒకసారి రీసర్వే చేయాలి. కానీ ఏ గవర్నమెంట్ ఇంతవరకు పూనుకోలేదు. మొత్తానికి రీసర్వే మన ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఈ రీసర్వేలో మొత్తము ప్రతి ఒక్క జిల్లాలో కొన్ని మండలాలు ప్రత్యేకంగా తీసుకొని మొదలుపెట్టడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ గ్రామంలో దాదాపు 300 ఎకరాలు ఉన్నది. ఈ మాచిరెడ్డిపల్లె 300 ఎకరాల 19 సెంటర్లతో ఉన్నది. ఈ మొత్తం భూములను రోజువారీగా విభజించుకొని సర్వే నెంబర్లను దాని ప్రకారం టీములు ఉన్నారు, సర్వే టీమ్స్ ఉన్నారు. దాంట్లో ఈఆర్ఓ, సర్వేరు, ఈఆర్ఏ, మిగతా బృందం ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఆ భూముల దగ్గరికి వెళ్తారు. మీరు కూడా మీ భూముల దగ్గరికి వచ్చి మీ హక్కులు చూపించుకొని ఈసారి ఖచ్చితంగా తప్పులు దొరకకుండా చూసుకోవాల్సింది మీ అందరూ రైతులందరినీ నేను కోరుతున్నాను. రైతులు సహకారం లేనిది మేము ఏం చేయలేము. మేము ఎంతమంది స్టాఫ్ ఉన్నా కానీ రైతులు అందరూ సహకరించి మాకు వారి యొక్క హక్కులు నిర్ధారణలు చూపిస్తే మేము అవన్నీ రికార్డు చేసుకొని తర్వాత మొత్తం రికార్డు అంటే పూర్వం ఆర్ఎస్ఆర్ అంటున్నారు, ఇప్పుడు డిఎల్ఆర్ డ్రాప్ ప్లాన్ రిజిస్టర్ అయినా మనకి ఈ రీసర్వే అంటే ఇది వరకు రీసర్వే జరిగిన గ్రామంలో కొత్తగా రీసర్వే జరగడానికి అందులో భాగంగా ఈరోజు అవగాహన ర్యాలీ. బాబు ఈరోజు అవగాహన ర్యాలీ తర్వాత ముందస్తుగా గ్రామ సభ నిర్వహించి రైతులందరికీ అంటే రీసర్వే ఏం జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎలాగ జరుగుతుంది, దాంట్లో రైతుల పాత్ర ఏమి, అధికారుల పాత్ర ఎంతవరకు ఉంటుంది, వీటి గురించి ఈ గ్రామ సభ హాజరైనటువంటి మన డివిజనల్ ఆఫీసరు డిఐఓ సార్ గారికి, ఇక్కడ రీసర్వేలో మనకి మండల పరిధిలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ గారు అంటే ఈ ఆర్డర్స్ ఇవ్వడం కానీ రీసర్వే ఎంటైర్గా పర్యవేక్షించడము, తర్వాత సమస్యలు సాల్వ్ చేయడము వారికి, తర్వాత మండల సర్వేర్ గారికి, ఇక్కడ ఈ గ్రామానికి మాచిరెడ్డి గారిపల్లి రెవెన్యూ గ్రామానికి సంబంధించినటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్కి, తర్వాత విలేజ్ సర్వేర్కి, అదేవిధంగా ఇక్కడ ఒక గ్రామంలో రీసర్వే జరగాలంటే
నిర్వహిస్తున్నారు. దానికి గాను మన మండల అధికారులందరూ విచ్చేశారు. దాంట్లో భాగంగా మనకు 20వ తారీఖు నుంచి రీసర్వే చేస్తారు. ప్రతి ఒక్క భూమి గల్ల వాళ్ళు ఎవరైతే మన సర్వేర్లు చెప్తారో ఆ టైం ప్రకారం మీరు భూమి మీద ఉండాలి. ఎవరైతే భూమి మీద ఉండరో దానికి ఎవరు బాధ్యులు అనేది అధికారులు చెప్తారు. కాబట్టి టయానికి వాళ్ళ చెప్పిన టైంలో మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం, ఫుడ్ బ్యాంక్, శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్, బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లికు చెందిన రామాంజులు మరియు సునీత దంపతుల కుమార్తె ధనశ్రీ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసి ఆదర్శంగా నిలిచింది. కేసాలు దానం చేసిన ధనశ్రీకు ప్రశంస పత్రంతో పాటు పూల మొక్క బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ తమ సంస్థ సేవలను విస్తృతం చేస్తూ క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు తమ సంస్థ ఉచితంగా పంపిణీ చేసి వారి వివరాలు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలిపారు. కేసాల దానంలో ఇప్పటికీ 66 మంది కేసాలు దానం చేశారని, కేసాలు దానం చేస్తున్న మహిళలు, చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. కేసాలు దానం చేసిన ధనశ్రీ తల్లిదండ్రులు చిన్న ప్రాయం నుండే పిల్లలకు సేవాభావం కలిగించాలని తమ కుమార్తె దాతృత్వం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్, హర్ష, స్టూడియో 11 కాజా తదితరులు పాల్గొన్నారు. గత 2 ఏళ్ల క్రితం హెల్పింగ్ మైండ్స్ కేశాల దానం మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. నేడు మదనపల్లి పట్టణానికి చెందినటువంటి రామాంజులు, సునీత గార్ల ముద్దుల కుమార్తె 4వ తరగతి చదువుతున్నటువంటి ధనశ్రీ చిన్నారి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన కేశాలను దానం చేసింది. 66వ కేశాల దాతగా ధనశ్రీ నమోదవడం చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా హెల్పింగ్ మైండ్స్ సేవలు ముందుకు వెళ్తుంటాయి. చూడొచ్చు, మనము ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో 4వ స్టేజ్లో ఏమవుతుందంటే కీమోథెరపీ చేయడం వల్ల హెయిర్ లాస్ అయిపోవడము, చాలామంది ఈ ఆవేదనకు మనోవేదనకు గురైపోయి ఆత్మహత్యలకు పాల్పడే సంఘటనలు ఎందుకండి. ఫస్ట్ నాకు ఈ క్యాన్సర్ పేషెంట్స్కి హెయిర్ డొనేట్ చేయడము అనేది తెలిసినప్పుడు నేను వెంటనే పాపకి చెప్పగానే తనే స్వచ్ఛందంగా నేను ఇస్తాను అనేసి ఇంత చిన్న వయసు నుంచే తనకి ఇలాంటి ఒక ఆలోచన రావడం అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఏదైనా చిన్నతనం నుంచే రావాలి. ఇలా మనం పిల్లలకి అలవాటు చేయడం అనేది మంచి అలవాటు. మనం సమాజానికి ఎప్పుడైనా సరే హాని కలగకుండా వాళ్ళకి మనకి తోచిన సహాయం చేసే మనసు ఉండాలి. అది మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి. తనకి ఆ ఆలోచన రాగానే తను ఇస్తాను అనగానే నేను కూడా సరే అనేసి ఇంకా వీళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి హెయిర్ డొనేట్ చేసినాను. మనకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళు ఉపయోగపడుతుంది, వాళ్ళు దాంతో హ్యాపీగా ఉన్నారు అంటే దానికన్నా మించింది ఏమున్నది. మనం ఏదో ఒక రకంగా సమాజానికి అయితే హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.